Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 22nd February 2025. So let's have a quick analysis of important articles. So దానికన్నా ముందు ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటున్నామో చెప్తాను. మెయిన్స్ ఆర్టికల్స్లో వచ్చేసి 4 ఆర్టికల్స్ చూడబోతున్నాం. ఒకటి యుఎస్ ఇండియా రిలేషన్స్ గురించి, ఓకే. సో బేసిక్గా నరేంద్ర మోదీ గారు యుఎస్ విజిట్ చేశారు కదా రీసెంట్గా, దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు బ్యాక్లాగ్స్ ఇన్ ది హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ అండ్ జ్యుడిషియరీ అండ్ హౌ మీడియేషన్ కెన్ హెల్ప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీంతో పాటు యూజీసీ రెగ్యులేషన్స్ లో హౌ సడన్ డిస్కంఫర్ట్ ఇస్ దేర్, సో దాన్ని చూస్తాం. సో జడ్జెస్ డైలమా అని చెప్పేసి లోక్పాల్ కి సంబంధించిన ఆర్డర్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇవి కాకుండా ప్రిలిమ్స్ లో మనం యుఎస్ఎయిడ్ గురించి, అలిగేషన్స్ ఆన్ ఇండియా గురించి, దీంతో పాటు ఇండియా ఇస్ ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ హౌస్ అని చెప్పేసి సోల్ కాన్క్లేవ్ లో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి చూస్తాం. దీంతో పాటు విల్ లుక్ ఇన్ టు హౌ సుప్రీం కోర్ట్ హెస్ ఆర్డర్డ్ సెక్షువల్ ఈక్వాలిటీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది సిలబై అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది, దాన్ని చూస్తాం. సో ఎయిర్ డిఫెన్స్ మోడర్నైజేషన్ గురించి అండ్ ఆల్సో 5 more చీతాస్ ని కూనో నేషనల్ పార్క్ లో రిలీజ్ చేశారు, దాని గురించి చూస్తాం. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి కూడా డీటెయిల్ గా చూద్దాం, ఓకే. వాటి యొక్క మాస్ నెస్టింగ్ ఏమంటారు అవన్నీ చూద్దాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 10 articles we have picked up from today's newspaper. So let's have a clear analysis and a quick analysis and a detailed analysis from today's newspaper. So let's start the video. మొత్తం వీడియో చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మొత్తం చూసాక లైక్ చేయండి అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్, ఓకే. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఓకే. So let us look at the first article. The US visit viewed through industries business lens అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది, ఓకే. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారంటే, హీ స్పీకింగ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రీసెంట్ విజిట్. నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ ని విజిట్ చేశారు కాబట్టి, సో ఇక్కడెక్కడ ఫోకస్ చేశారు యుఎస్ ఇండియా రిలేషన్స్ లో, లైక్ ఎకానమిక్ టైస్ మీదనా, బూస్టింగ్ ట్రేడా, టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ లోనా, లేకపోతే ఎక్స్పాండింగ్ కోఆపరేషన్ లైక్ డిఫెన్స్, ఎనర్జీ ఎక్సెట్రా లోనా. సో ఇలా వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ అనేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రేడ్ రిలేషన్స్ గురించి మాట్లాడారు, ఓకే. ట్రేడ్ రిలేషన్స్ ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారో మాట్లాడారు, ఓకే. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని మనము సైన్ చేసుకున్నాము, ఇనిషియేట్ చేశాము. ఎందుకు? ట్రేడ్ బ్యారియర్స్ ని తగ్గించడానికి. సో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, ఇనిషియేట్ చేసాము ఇంప్లిమెంటేషన్ ని. సో దీని ద్వారా ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తున్నాం, ఓకే. సో యుఎస్ అండ్ ఇండియా టార్గెటింగ్, సో లాస్ట్ క్లాసెస్ లో కూడా చూసాం, $500 billion ఏవైతే బైలేటరల్ ట్రేడ్ ఉందో వీటి మీద మనము టార్గెట్ చేస్తున్నాం అనమాట. బై 2030 ఈ పర్టికులర్ ఫిగర్ ని మనం అచీవ్ చేయాలి, ఓకే. అండ్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు ట్రేడ్ లిబరలైజేషన్, ఓకే. దీని ద్వారా మనము ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయాలనుకుంటున్నాం టు ద యుఎస్ కి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం అనమాట. మెయిన్లీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ ని, ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వాస్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. సెకండ్ థింగ్ ఏంటి? సెకండ్ దేని మీద ఫోకస్ చేశాము? టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఆల్సో ఎనర్జీ కోఆపరేషన్ లో మనం ఫోకస్ చేశామన్నమాట. సో టెక్నాలజీలో భాగంగా మీరు చూసుకుంటే ద ట్రస్ట్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చాం. ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్స్ యూటిలైజింగ్ ద స్ట్రాటజిక్ టెక్నాలజీ. సో మెయిన్లీ ఈ ట్రస్ట్ ఇనిషియేటివ్ అనేది మనం దీని ద్వారా వీఆర్ ఎయిమింగ్ టు ఎన్హాన్స్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా యుఎస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట ఈ ట్రేడ్ ఈ ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఒక 10-year ఫ్రేమ్వర్క్ ని మనం డెవలప్ చేసుకున్నాం అనమాట విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ ఫర్ ద యుఎస్ ఇండియా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఎందుకనంటే ఈ డిఫెన్స్ కి సంబంధించిన ప్రొడక్షన్ ని, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ని, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఎనర్జీ, ఓకే. సో ఫస్ట్ దేమో టెక్నాలజీ, సెకండ్ ది డిఫెన్స్, థర్డ్ ది ఎనర్జీ అనమాట. సో ఈ విజిట్ ద్వారా మనము హైడ్రోకార్బన్ ప్రొడక్షన్ మీద కూడా మనం ఎంఫసైజ్ చేస్తున్నాం అనమాట. సో విత్ ద యుఎస్ ప్లేయింగ్ ఎస్ అ కీ రోల్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ, సో దీనికోసం మనము స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం, ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ ఎక్సెట్రా. ఈ పర్టికులర్ సెక్టార్స్ మీద మనం డిఫరెంట్ ప్యాక్స్ ని సైన్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఐమెక్ గురించి మాట్లాడాం. ఐమెక్ అంటే ఏంటి? ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ కారిడార్, ఓకే. సో బోత్ నేషన్స్ ఆర్ ప్లెడ్జింగ్, సో యుఎస్
అటువైపు ఇండియా ఇటువైపు ఇద్దరు నేషన్స్ ఏమనుకున్నారు అని అంటే దే వాంటెడ్ టు బూస్ట్ దిస్ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అక్రాస్ ది రీజన్ బై ద ఐమెక్ కారిడార్. ఓకే, ఈ కారిడార్ ద్వారా ఎకానమిక్ బెనిఫిట్స్ అనేవి రెండు కంట్రీస్కి వస్తాయి. డెఫినెట్లీ అర్బన్ డెవలప్మెంట్కి, లాజిస్టికల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ లో అమెరికన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఎంకరేజ్డ్ టు సెటప్ క్యాంపసెస్ ఇన్ ఇండియా ఆల్సో. సో వాళ్ళు వచ్చి ఇండియాలో క్యాంపసెస్ ని సెటప్ చేయాలనే ఆలోచన కూడా ఉందన్నమాట. అండ్ ఆల్సో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నారు, రీసెర్చ్ కొలాబరేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్. సో వై ఇండియా యుఎస్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్? ఓకే, సో వై ఇండియా యుఎస్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనము ఇండియా రోల్ ని పెంచొచ్చు. ఇఫ్ యుఎస్ తో మనం కొలాబరేట్ అవుతే గ్లోబల్ సప్లై చైన్స్ ని పెంచొచ్చు అనమాట. ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి హెల్ప్ అవుతుంది యుఎస్ఏ అనేది. ఆత్మనిర్భర్ భారత్ ని డిఫెన్స్ సెక్టార్ లో మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి యుఎస్ కెన్ బి suitable partner to us to counter China's influence in Pacific region and even in the Asia countries. Okay, ఏషియా కాంటినెంట్ లో కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించవచ్చు. ఎకానమిక్ గా కూడా యుఎస్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ట్రేడ్ బ్యారియర్స్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ని మనం బూస్ట్ చేయొచ్చు. మెయిన్లీ ఐటీ, ఫార్మాసిటికల్స్, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మనం ఎక్స్పోర్ట్స్ ని పంపించవచ్చు అనమాట ఎక్కువగా. అండ్ ఆల్సో వాళ్ళ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్సో మిగతా డిఫెన్స్ సెక్టర్స్ వీటిలలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ నుంచి ఇంపోర్ట్స్ ని. జియోపొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది మన రిలేషన్స్ బాగుంటే. ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ఐమెక్ లాంటి ప్రాజెక్ట్స్ వల్ల గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. అండ్ ఎనర్జీ ఎన్హాన్స్మెంట్ వల్ల ఇండియా యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ లైక్ నెట్ జీరో గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అచీవ్ చేయొచ్చు. బట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ ఛాలెంజెస్ దట్ ఆర్ హైలైటెడ్ యాజ్ పర్ ది ఆథర్. ఏంటంటే ఈ అగ్రిమెంట్స్ ని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ లోనే మనము కొన్ని బ్యూరోక్రాటిక్ డీలేస్ చూస్తూ ఉంటాం. సో ఆ బ్యూరోక్రాటిక్ డీలేస్ ని మనము తగ్గించాలన్నమాట. సో ఇండియా మస్ట్ బ్యాలెన్స్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ అండ్ ఆల్సో యుఎస్ పార్ట్నర్షిప్ తో పాటు మన యొక్క అటానమీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. టోటల్ గా యుఎస్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అనమాట. ఓకే, సో ట్రేడ్ అగ్రిమెంట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్ and the things that are there in the article. So ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే చూద్దాం. సో GS2 లో బైలేటరల్ అగ్రిమెంట్స్ ఇండియా యూఎస్ రిలేషన్స్ లో మనకి టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. సో దిస్ ఆర్టికల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ నరేంద్ర మోదీస్ విజిట్ టు యుఎస్. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే మనం ట్రేడ్ లో, డిఫెన్స్ లో, ఎనర్జీలో, ఎడ్యుకేషన్ లో, టెక్నాలజీలో అండ్ ఆల్సో ఎకానమిక్ రిలేషన్స్ లో లాట్ ఆఫ్ ఫ్లాగ్స్ ని సైన్ చేసుకున్నాం. దీని ద్వారా మనం బైలేటరల్ టైస్ ని డీపెన్ చేయాలనుకుంటున్నాం. గ్లోబల్ సప్లై చైన్స్ లో ఇండియా రోల్ ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అండ్ ఇండియా అండ్ యుఎస్ ఏంటంటే కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని హోల్డ్ చేస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇండియా యుఎస్ కి మధ్యలో ఎకానమిక్, సెక్యూరిటీ, జియో పొలిటికల్ టైస్ అనేవి ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, సో అయితే లాట్ ఆఫ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నారు, లాట్ ఆఫ్ ప్యాక్స్ ని సైన్ చేసుకున్నారని చెప్పాను. ట్రేడ్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ లో భాగంగా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నాం. $500 billion ని 2030 కల్లా 2 nations వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఇంత అచీవ్ చేయాలని పెట్టుకున్నాం టార్గెట్స్ ని. యుఎస్ ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా షుడ్ బి ఇంక్రీజ్. అండ్ ఆల్సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ లైక్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ని మనం కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. దీంతో పాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో FDIs ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇండియన్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐటీ ఫర్మ్స్, ఫార్మా ఫర్మ్స్, టెక్స్టైల్ ఫర్మ్స్, సో ఈ పర్టికులర్ ఫర్మ్స్ అన్ని జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతాయి అనమాట విత్ ఇన్ ఇండియా. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎకానమిక్ కారిడార్స్ లైక్ ఐమెక్ మీద కూడా వాటి యొక్క కనెక్టివిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఐమెక్ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ డిజిటల్ ఎకానమీ గురించి కూడా మాట్లాడుకున్నాం. లైక్ అండర్ సీ కేబుల్స్ ని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యుఎస్. ఎందుకనంటే గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నాం. ఓకే, and we are supporting for India's, US is supporting for India's startup and digital services exports also. So దాని గురించి కూడా మాట్లాడుకున్నారు ఆ పర్టికులర్ విజిట్ లో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ అండ్ డిజిటల్ ఎకానమీ కోఆపరేషన్ లో ట్రస్ట్ ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చామని చెప్పాను. ట్రస్ట్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. సో బిట్వీన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ అండ్ అకాడమియా కోఆపరేషన్ ని స్ట్రెంథెన్ చేస్తాం ఈ ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ తో. ఓకే,
సో దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ మ్యాప్ మీద కూడా మనము ఫోకస్ చేస్తున్నాం. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. వీ వాంట్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఫ్రమ్ చైనా. అండ్ ఇండస్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్. ఓకే, ఇండస్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే, సో దీని ద్వారా మనము రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్ యొక్క ప్లాన్స్ ని యాక్సిలరేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అడ్వాన్స్ కంప్యూటింగ్, నెక్స్ట్ జనరేషన్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్. దీంతో పాటు ఐపీఆర్ ప్రొటెక్షన్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. సో రిమెంబర్ దిస్ ఇండస్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ ని కూడా తీసుకొచ్చాం. ఓకే, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ లో భాగంగా యుఎస్ ఇండియా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ని కూడా ఎన్హాన్స్ చేయడానికి ఒక 10 years ఫ్రేమ్వర్క్ ని మనం సైన్ చేసుకున్నాము. ఓకే, దీని వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ పెరుగుతాయి, ఆత్మనిర్భరత మనము అచీవ్ చేయొచ్చు విత్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ సెక్టర్. క్రిటికల్ మిలిటరీ ఎక్విప్మెంట్ లో కో ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం స్ట్రెంథెన్ చేయొచ్చు, లైక్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, నేవల్ టెక్నాలజీస్, ఇవన్నిటిని మనం విత్ ఇన్ ఇండియాలో ప్రమోట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ లో వీ హ్యావ్ ఇంక్రీస్డ్ మిలిటరీ ఇంటర్ ఆపరబిలిటీ ఆల్సో. జాయింట్ డ్రిల్స్ ని కండక్ట్ చేస్తామని మాట్లాడుకున్నాం. ఓకే, సైబర్ డిఫెన్స్ లో, ఇంటెలిజెన్స్ షేరింగ్ లో కూడా వీఆర్ గోయింగ్ టు కొలాబరేట్ విత్ యుఎస్ మిలిటరీ. అండ్ ఎనర్జీ అండ్ క్లైమేట్ కోఆపరేషన్ లో భాగంగా ఇండియా ఎనర్జీ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తున్నాం. సో ఎనర్జీ సోర్సెస్ వైపు మనం అడుగులు పెడుతున్నాం. దానికోసం మనకి యుఎస్ నుంచి న్యూక్లియర్ కోఆపరేషన్ అందుతుంది, మెయిన్లీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ లో. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీస్ మీద కూడా జాయింట్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ సోలార్ పార్ట్నర్షిప్స్ లో యుఎస్ కంపెనీస్ అనేవి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో మెయిన్లీ గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ లో, సోలార్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. దీంతో పాటు బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ మీద కూడా మనం డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ అనేది చేస్తున్నాం. ఇవే కాదు, ఎడ్యుకేషన్ సెక్టర్ లో, స్కిల్ డెవలప్మెంట్ లో కూడా యుఎస్ యూనివర్సిటీస్ ని ఇండియాలో సెటప్ చేయాలనుకుంటున్నారు. వీఆర్ కమింగ్ అప్ విత్ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ స్టూడెంట్ అండ్ ప్రొఫెషనల్ మొబిలిటీని బూస్ట్ చేస్తున్నాం. సో వీఆర్ ఈజింగ్ ద వీసా రెగ్యులేషన్స్, వీ స్పోక్ అబౌట్ దాట్. స్టెమ్ సెక్టార్స్ లో స్కాలర్షిప్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్కువ మందిని మనం అక్కడికి పంపిస్తున్నాం యుఎస్ కి, స్టెమ్ సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళని. బట్ స్టిల్ యుఎస్ అండ్ ఇండియా కోఆపరేషన్ లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా సో బ్యూరోక్రాటిక్ హర్డిల్స్, రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ అనేవి ఉంటాయి, టారిఫ్ ఇష్యూస్, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఆఫ్ ద యుఎస్, అమెరికా ఫస్ట్ పాలసీ. సో వీటన్నిటిని సాల్వ్ చేయడానికి మనము టారిఫ్స్ ని తగ్గించాలి, బిజినెస్ రెగ్యులేషన్స్ ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఓకే, బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ని సాల్వ్ చేసుకోవాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో ఎక్స్పోర్ట్ కంట్రోల్ లాస్ ఉన్నాయి, ఐపీఆర్ కన్సర్న్స్ లైక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కన్సర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఐపీ ప్రొటెక్షన్ లాస్ ని మనం స్ట్రెంథన్ అప్ చేస్తే బాగుంటుంది. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ లో కూడా బ్యూరోక్రాటిక్ డీలేస్ అనేవి చూస్తున్నాం. సో అందుకే మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. ఓకే, ఎనర్జీ సెక్యూరిటీలో భాగంగా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. కాబట్టి హైబ్రిడ్ ఎనర్జీ పాలసీస్ ని మనము కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ అండ్ మొబిలిటీలో వీసా రెస్ట్రిక్షన్స్ చూస్తున్నాం. రీసెంట్ గా ట్యూషన్ ఫీజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి, బ్యారియర్స్ ని తగ్గించాలి, ప్రొఫెషనల్ మైగ్రేషన్ ని ప్రమోట్ చేయాలి బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎకానమిక్ పార్ట్నర్షిప్స్ లైక్ బీటీఏ లాంటివి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సో దీంట్లో ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్ ని మెయిన్లీ కొన్ని క్రిటికల్ సెక్టర్స్ లైక్ సెమీ కండక్టర్ ప్రొడక్షన్, క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవే కాకుండా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ టైస్ ని మనం ఎక్స్పాండ్ చేయాలి. We have to develop joint artificial intelligence and quantum computing strategies with US. India-US research hubs ni establish cheyali. Defense and security cooperation ni inkasta enhance cheyali, mainly cyber defense collaboration lo. Energy and climate cooperation lo we have to deepen our ties and we have to come up with the joint projects with US. People to people ties ni enhance cheyochu. Education partnerships lo manamu ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీసా అండ్ ప్రొఫెషనల్ మొబిలిటీ పాలసీస్ ని తీసుకురావాలి. వీసా రెస్ట్రిక్షన్స్ అలాంటి ఇష్యూస్ అన్నిటిని మనం సాల్వ్ చేసుకోగలగాలి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ది ఆర్టికల్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ ఆఫ్ ది ఆర్టికల్. హౌ కెన్ ఇండియా లెవరేజ్ ఇండియా-యుఎస్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ టు ఎమర్జ్ ఇస్ అ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్? సో యుఎస్ ఇండియా రిలేషన్ లో ఉన్న టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా ఇండియా ఎలా ఎమర్జ్ అవ్వచ్చు? సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రైట్ అపాన్. ఓకే, so this is about the first article. Now let's go to the second one.
So now let's look at this next article, converting court case backlogs into treasure troves అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ లో ఏం మెన్షన్ చేశారని నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐల్ గో ఇన్ టు ద టెక్స్ట్. ఓకే, సో ఇండియన్ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న కేసెస్ ఓవర్ బర్డెన్ గురించి దీంట్లో మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఇండియన్ జ్యుడిషియరీ అనేది చాలా మ్యాసివ్ బ్యాక్లాగ్ ఆఫ్ పెండింగ్ కేసెస్ తో బర్డెన్ అవుతూ ఉంది. ఓకే, దీనివల్ల జస్టిస్ డెలివరీ అనేది డిలే అవుతూ వచ్చింది, మనకు తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో మీడియేషన్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలా ప్రాక్టికల్ సొల్యూషన్ ని తీసుకురావచ్చు అని చెప్పేసి ఇందులో మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ది ప్రాబ్లమ్. స్కేల్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఎంతవరకు ఉంది? సుప్రీంకోర్టులో అయితే ఆల్మోస్ట్ 82,000 కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ హైకోర్టులో వచ్చేసి 62 lakh పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. లోవర్ కోర్టులో ఆల్మోస్ట్ 5 crores పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. నియర్లీ 50 lakh కేసెస్ ఆర్ పెండింగ్ మోర్ దెన్ 10 years ఇన్ ఆల్ ద కేసెస్. ఓకే, మోర్ దెన్ 10 years నుంచి పెండింగ్ అవుతున్న కేసెస్ 50 lakh కేసెస్ ఉన్నాయన్నమాట ఓవరాల్ గా. కాబట్టి ఇన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఒకసారి మనము మిగతా ఛాలెంజెస్ కూడా చూస్తే ఫస్ట్ థింగ్ ఇస్ అడ్వర్సరియల్ సిస్టమ్. సో కోర్ట్స్ అనేవి ఒక సిస్టమ్ ని ఫాలో అవుతాయి. ఓకే, అదేం సిస్టమ్? సో వాట్ దల్ డూ ఇస్ మల్టిపుల్ అపీల్స్ ని, ఇంటరిమ్ అప్లికేషన్స్ ని తీసుకుంటాయి అనమాట. దీనివల్ల లిటిగేషన్ అనేది చాలా చాలా ప్రొలాంగ్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జడ్జెస్ యొక్క షార్టేజెస్ చూస్తాం చాలా సార్లు. సో ఎంతమంది అయితే రిక్వైర్మెంట్ లో ఉన్నారో అంతకన్నా తక్కువగా జడ్జెస్ అనే వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో బేసికలీ ఇండియాలో 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు పర్ ఎవ్రీ 10 lakh పీపుల్. ఓకే, 1 million పీపుల్ కి 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. సో ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద గ్లోబల్ కంట్రీస్, సో దిస్ ఇస్ వెరీ వెరీ నెగిటివ్ పొజిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ చూస్తున్నాము కోర్ట్స్ లో. సో ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ఫండ్స్ లేవు ప్రాపర్ గా, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ప్రాపర్ గా ఉండకపోవడం అనేది అనదర్ రీజన్ ఫర్ ద డిలేస్ ఆఫ్ ద కేసెస్. ఇవే కాకుండా గవర్నమెంటే మనకి మేజర్ లిటిగెంట్ గా ఉంటది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పెండింగ్ కేసెస్ అండ్ హాఫ్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవి. ఓకే, సో బేసిక్ గా వీటిని అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కాంటెక్స్ట్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మీడియేషన్, దాని గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడారు. మీడియేషన్ యొక్క రోల్ ఏంటి? ఓకే, సో మీడియేషన్ యొక్క రోల్ ఏంటంటే మీడియేషన్ అనేది ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం. దీనివల్ల మనకు పార్టీస్ యొక్క డిస్ప్యూట్స్ ని మనం సెటిల్ చేయొచ్చు. ఈవెన్ అవుట్ సైడ్ ద కోర్ట్ మనం సెటిల్ చేయొచ్చు. దీనివల్ల లిటిగేషన్ టైం తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ ద లిటిగేషన్ తగ్గుతుంది, అండ్ ఆల్సో జ్యుడిషియరీ మీద ఉన్న బర్డెన్ అనేది కూడా తగ్గుతుంది మీడియేషన్ వల్ల. ఓకే, సో బేసికలీ మీడియేషన్ ని యాజ్ అ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం గా 2005 లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో బేసికలీ ఇప్పటికి వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇన్ టు ద లీగల్ ప్రొఫెషన్. ఓకే, మీడియేషన్ అనేది 2005 లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో బేసికలీ హౌ టు ఇంప్లిమెంట్ మీడియేషన్ సక్సెస్ఫుల్లీ. మరి ఎలా మీడియేషన్ ని మనము సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఒకటి వచ్చేసి మనము కేసు ఐడెంటిఫైకి ఏమేమి కేసెస్ ఉన్నాయి, మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసే కేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది క్లాసిఫై చేయాలి. సో కోర్ట్స్ అనేవి దే హ్యావ్ టు క్లాసిఫై ద కేసెస్ దట్ కెన్ బి రిజాల్వ్డ్ త్రూ ద మీడియేషన్. నెక్స్ట్ మీడియేటర్స్ ని ప్రాపర్ గా ట్రైన్ చేయాలన్నమాట. ఓకే, మోర్ ప్రొఫెషనల్స్ ని మీడియేషన్ వర్క్ లో యాడ్ చేయడం. ఓకే, దే హ్యావ్ టు బి ఎంకరేజ్డ్ టు టేకప్ మీడియేషన్ యాజ్ అ కెరీర్. ఓకే, దట్ విల్ హెల్ప్ అనమాట. నెక్స్ట్ మీడియేషన్ కోసం గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. దీంతో పాటు ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది కూడా మీడియేషన్ కి అందాలన్నమాట. సో గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకురావాలి త్రూ విచ్ మీడియేషన్ షుడ్ బి ప్రమోటెడ్ in the commercial cases and also in the civil cases. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది? సో బేసికలీ మీడియేషన్ అనేది ఇట్ క్యాన్ బి ఆల్టర్నేటివ్ టు డిక్రీజ్ ద పెండెన్సీ ఆఫ్ ద కేసెస్. ఒకవేళ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఉంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అని అంటే జస్టిస్ డెలివరీ అనేది డిలే అవుతుంది. సో బేసికలీ మనం అంటూ ఉంటాం డిలేడ్ జస్టిస్ లీడ్ టు డినయల్ ఆఫ్ ద జస్టిస్ అని. ఇట్ మీన్స్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అని. ఓకే, సో బేసికలీ జస్టిస్ డెలివరీ అనేది ఫాస్ట్ గా ఉండాలి, జస్టిస్ ప్రాపర్ టైంలో జరగాలి అని అంటే మనకి మీడియేషన్ కెన్ హెల్ప్. ఓకే, కేస్ రెజల్యూషన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది మీడియేషన్ ని మనం తీసుకుంటే. పబ్లిక్ ట్రస్ట్ ఆన్ ద జ్యుడిషియరీ విల్ ఇంక్రీజ్, బ్యాక్లాగ్స్ ని మనం తగ్గించవచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మనం ప్రమోట్ చేయొచ్చు, ఎక్కువ ఎఫ్డిఐస్ ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అనమాట.
దీనివల్ల సోషల్ అండ్ ఎకానమిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లిటిగేషన్ కాస్ట్లు అనేవి తగ్గుతాయి. సో అది ఇండివిజువల్స్ ని బిజినెసెస్ ని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో డిస్ప్యూట్స్ ని మనం రిసాల్వ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ కి ఎక్కువగా క్లైమేట్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ ఇన్ ఇండియా. సో మీడియేషన్ అనేది మెయిన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లో, ఫ్యామిలీ మ్యాటర్స్ లో, కమర్షియల్ కేసెస్ లో వీటన్నిటిలలో అప్లై చేయొచ్చు. బట్ మీడియేషన్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఏమేం ఛాలెంజెస్? ఒకటి వచ్చేసి కోర్ట్స్ అండ్ లాయర్స్ ఏంటంటే మీడియేషన్ కన్నా లిటిగేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. లీగల్ మైండ్ సెట్ అనేది మీడియేషన్ వైపు లేదనమాట. దట్ ఈస్ వన్ ఛాలెంజ్. ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్ లేదు అండ్ మీడియేషన్ కి పెద్దగా యాక్సెప్టెన్స్ కూడా లేదు. సో చాలా మంది లిటిగెన్స్ మీడియేషన్ అనే ఆప్షన్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు. సో కాబట్టి దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ద ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ద మీడియేషన్. ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ తీసుకొచ్చి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ని మనము ఈ పర్టికులర్ మీడియేషన్ ప్రాసెస్ లో పెట్టొచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ కోర్ట్ బ్యాక్లాగ్ అనేది ఇట్స్ మేజర్ హర్డిల్ ఇన్ ఇండియాస్ జస్టిస్ సిస్టమ్. కాబట్టి మీడియేషన్ అనేది ఒక వైబుల్ సొల్యూషన్ గా వర్క్ అవుతుంది. ఒకవేళ దాన్ని ప్రాపర్ గా మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే జుడిషియల్ ల్యాండ్స్కేప్ నే ఇది మార్చేస్తుంది అనమాట. ఓకే, యాక్సెసిబుల్ జస్టిస్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద థింగ్స్. ఓకే, ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో GS2లో స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ, డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ లో ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాను. సో ఒకటి వచ్చేసి జడ్జ్ టు పాపులేషన్ రేషియో తక్కువ ఉంది. ప్రతి 10 lakh పీపుల్ కి 21 జడ్జెస్ మాత్రమే ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ లో కంపేర్ టు ది అదర్ కంట్రీస్. అడ్వర్సికల్ సిస్టమ్ ని ఫాలో అవుతారని చెప్పాను. మల్టిపుల్ అపీల్స్ ని, ఇంటరిమ్ అప్లికేషన్స్ ని, ప్రొసీజరల్ డీలేస్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి లిటిగేషన్ ప్రాసెస్ ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్ గా లేదు. ఓకే, సో ఈ కేసెస్ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే డీలేడ్ జస్టిస్, ఎకానమిక్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమోట్ అవ్వదు, ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయలేము. ఓకే, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫ్యామిలీ, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ అనేవి లాట్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా సాల్వ్ అవ్వకుండా ఉంటున్నాయి. దీనివల్ల సోషల్ ఇంపాక్ట్, ఎకానమిక్ ఇంపాక్ట్ అనేది ఇండివిజువల్స్ మీద ఉంటుంది, సొసైటీ మీద కూడా ఉంటుంది. కాబట్టి మీడియేషన్ అనేది ఒక మంచి సొల్యూషన్ అనమాట. సో దిస్ ఇస్ ADR 2005 లో ఇంట్రడ్యూస్ చేసాం. సివిల్, కమర్షియల్, మ్యాట్రిమోనియల్, కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనివల్ల మనము ఈజీగా రిజల్యూషన్ ని తీసుకురావచ్చు కేసెస్ లో విత్ ఇన్ ఫ్యూ సెషన్. కోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ దే టేక్ లాట్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి ఇక్కడ ఈజీగా సెటిల్ చేసేయచ్చు. సో ఇది తక్కువ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో జ్యుడిషియల్ వర్క్ లోడ్ ని మనం తగ్గించవచ్చు, హాస్టిలిటీని మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ దానికోసం మీడియేషన్ ని మనం ఇంప్రూవ్ చేయాలంటే అవేర్నెస్ ఇంపార్టెంట్. సో మనం వాళ్ళని ప్రాపర్ గా ట్రైన్ చేయాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి, జ్యుడిషియరీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. సో దే హ్యావ్ టు క్లాసిఫై ద కేసెస్ విచ్ ఆర్ సూటబుల్ టు ద మీడియేషన్. ఓకే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ ఫేస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద మీడియేషన్? అవేర్నెస్ లేదు, దానికోసం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయాలి. ఓకే, లాయర్స్ రెసిస్ట్ చేస్తూ ఉంటారు, దే ఆల్వేస్ ప్రిఫర్ లిటిగేషన్ రాదర్ దెన్ మీడియేషన్. కాబట్టి లాయర్స్ కి మనం ఇన్సెంటివ్స్ అండ్ కంపల్సరీ ప్రొవిజన్స్ ని మనం యాడ్ చేస్తే బాగుంటుంది. యూనిఫామ్ రూల్స్ అనేవి లేవన్నమాట. కాబట్టి ఒక మీడియేషన్ యాక్ట్ ని తీసుకొచ్చి త్రూ అవుట్ ఇండియా ఒక యూనిఫామ్ చట్టాన్ని మనం తీసుకొస్తే యూనిఫామ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా ప్రాపర్ గా లేదు ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే మేకింగ్ మీడియేషన్ అనే దాన్ని మ్యాండేటరీగా మార్చాలి ఫర్ బిజినెస్ డిస్ప్యూట్స్ అండ్ సివిల్ డిస్ప్యూట్స్. దట్ వుడ్ హెల్ప్. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అందితే దట్ విల్ గెయిన్ అన్ అటెన్షన్. ఓకే, ట్రాక్షన్ ని గెయిన్ చేస్తుంది. ఇంకేం చేయొచ్చు? మీడియేషన్ మెకానిజమ్స్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి. మీడియేషన్ ఒక కంపల్సరీ స్టెప్ గా బిఫోర్ ఫైలింగ్ ద లా సూట్స్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ కంపల్సరీ స్టెప్. మీడియేటర్స్ ని కూడా మనం ప్రాపర్ గా ట్రైన్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆన్లైన్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అండ్ రెజల్యూషన్ ని మనం అవేర్నెస్, దాని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయాలి. AI బేస్డ్ కేర్ మేనేజ్మెంట్ టు ప్రయారిటైజ్ ద కేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీడియేషన్ యాక్ట్ తీసుకురావచ్చు. అండ్ జ్యుడిషియరీ లెడ్ ప్రమోషన్ అంటే జ్యుడిషియరీ కూడా దే హ్యావ్ టు రిఫర్ కేసెస్ ఫర్ ద మీడియేషన్ బిఫోర్ ద ఫార్మల్ హియరింగ్స్. అంటే జ్యుడిషియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇలా చేస్తే మీడియేషన్ కెన్ బి సస్టైనబుల్ అండ్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ ఫర్ ది పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ ఆర్ ద జ్యుడిషియల్ బర్డెన్ తగ్గించడానికి ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సడన్ డిస్కంఫర్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సడన్ డిస్కంఫర్ట్ సెంటర్ వర్సెస్ స్టేట్ ఆన్ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అని ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఇస్ బేసికలీ డిస్కసింగ్ అపాన్ ద
అపోజిషన్ ఆఫ్ ద నాన్ బీజేపీ స్టేట్స్. సో నాన్ బీజేపీ రూల్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో, సో రీసెంట్ గా తీసుకొచ్చిన యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ వాళ్ళు అపోజ్ చేస్తున్న ఆస్పెక్ట్ ఏంటంటే అపాయింట్మెంట్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ యొక్క అపాయింట్మెంట్ ప్రమోషన్ ప్రాసెస్ గురించి ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేస్తున్నారు. అండ్ వైస్ ఛాన్సలర్ కి సంబంధించిన అపాయింట్మెంట్స్ ని కూడా, సో కొత్తగా తీసుకొచ్చిన ప్రొసీజర్స్ ని ఈ డ్రాఫ్ట్ ద్వారా వాటిని అపోజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో వీటి వల్ల, సో ఇప్పుడు తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ వల్ల స్టేట్ అటానమీ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్ లో స్టేట్ అటానమీని అండర్మైన్ చేస్తుంది. అండ్ సెంట్రలైజ్డ్ పవర్ సెంట్రలైజెస్ ద పవర్ విత్ ఓన్లీ ద యూనియన్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్, ఏమేమి స్టేట్స్ దీన్ని అపోజ్ చేస్తున్నాయనంటే, ఫస్ట్ థింగ్ ఈస్ కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఇవన్నీ స్టేట్స్ యూజీసీ డ్రాఫ్ట్ రూల్స్ ని అపోజ్ చేస్తున్నాయి. ఓకే, అండ్ ఈవెన్ ప్రీవియస్ గా హిమాచల్ ప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, పంజాబ్ నుంచి కూడా మనం ఆపోజిషన్ అనేది చూసామన్నమాట. ఓకే, సో ఈవెన్ సమ్ రీజనల్ బీజేపీ అలైస్ హ్యావ్ రేజ్డ్ సమ్ కన్సర్న్స్ ఇన్ ది ప్రైవేట్ లైఫ్ లో కూడా కన్సర్న్స్ ని రేజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీసీ ప్రపోజ్ చేసిన చేంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ బాట్ బై ద యూజీసీ. ఓకే, సో ద సెలెక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో, వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, సో దీంట్లో ఒక సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని అపాయింట్ చేయాలి. దీంట్లో ఛాన్సలర్ ఉంటారు, అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఉంటారు, అతనితో పాటు యూజీసీ చైర్మన్ ఉండాలి, అండ్ దాని తర్వాత యూనివర్సిటీ సిండికేట్ ఆర్ సెనెట్ అనేది ఉండాలి అని చెప్పేసి ప్రపోజ్డ్ ద వైస్ ఛాన్సలర్ సెలక్షన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని చేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, so state higher education departments will lose their role in the forming selection committees also. So ee particular restriction ni పెట్టడం వల్ల స్టేట్ లెవెల్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కి ఛాన్స్ అనేది ఉండదు, పవర్ అనేది తగ్గిపోయింది అనమాట. ఓకే, డెఫినెట్లీ ఈ ఛాన్సలర్ ఎవరైతే ఉంటారో, ఛాన్సలర్ అంటే గవర్నర్, సో గవర్నర్ విల్ అపాయింట్ ది వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ 3 to 5 candidates షార్ట్ లిస్టెడ్ బై దిస్ పర్టికులర్ కమిటీ. సో ఈ ముగ్గురు ఏం చేస్తారు, ఒక 5 to 6 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు, 3 to 5 మెంబర్స్ ని. ఆ క్యాండిడేట్స్ లో ఒక్కరిని వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త రూల్స్ లో. ఓకే, సో యూజీసీ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్ ఈ పర్టికులర్ చర్య అనేది ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేస్తుంది. కానీ స్టేట్స్ ఏమంటున్నాయనంటే మొత్తం సెంట్రలైజ్ చేసేస్తున్నారు పవర్, మా స్టేట్ డిపార్ట్మెంట్స్ కి ఉండాల్సిన పవర్ ని మీరు తీసేసుకుంటున్నారు, లాగేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. సో మీరు ఈ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ స్టేట్ అటానమీని మీరు హ్యాంపర్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ దట్ ఆర్ రేజ్డ్ బై ద స్టేట్స్, ఒకటి వచ్చేసి అటానమీ అనేది డిస్టర్బ్ అవుతుంది అని అంటున్నారు. సో స్టేట్ యూనివర్సిటీస్ కి కంట్రోల్ అనేది తగ్గుతుంది అనమాట. సో దే లూజ్ ద కంట్రోల్ ఓవర్ ది అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్. ఇంకొకటి స్టాండర్డ్స్ అనేవి డైల్యూట్ అవుతున్నాయని అంటున్నారు. ఓకే, సో ఈ న్యూ రూల్స్ వల్ల మొత్తం ఎడ్యుకేషన్ అనేది కమర్షియలైజ్ అయిపోతుంది, పొలిటిసైజ్ అయిపోతుంది, మార్జినలైజ్డ్ గ్రూప్స్ కి యాక్సెసిబుల్ గా ఉండదు అని వాళ్ళు అంటున్నారు. అండ్ దీనివల్ల ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఇట్ షుడ్ బి బోర్డ్ బై ద స్టేట్ ఓన్లీ. ఓకే, ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ద స్టేట్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో డిస్పైట్ స్టేట్స్ ఫండింగ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, ద రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, సో వాళ్ళ రోల్ అనేది తగ్గుతుంది, వాళ్ళ అటానమీ అనేది తగ్గుతుంది, బట్ స్టిల్ దే ఆర్ ఇట్ సెల్ఫ్ ఫండింగ్ ఇన్ ద స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్. సో మేము ఫండ్ చేస్తున్నప్పటికీ మాకు అంత సే అనేది, పవర్ అనేది ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఫెడరలిజం ఇష్యూ కూడా ఉంది, ఎక్కువగా సెంట్రలైజ్ చేస్తున్నారు పవర్ ని, సో మా యొక్క అటానమీ పోతుంది, స్టేట్ లాస్ ని మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఈ అపోజింగ్ స్టేట్స్ ఎవరైతే స్టేట్స్ దీన్ని అపోజ్ చేస్తున్నారో దే ఆర్ ఆస్కింగ్ టు ప్లాన్ టు సెండ్ ఏ హై లెవెల్ డెలిగేషన్. ఓకే, హై లెవెల్ డెలిగేషన్ ని పంపించండి టు ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి వాళ్ళ స్టేట్స్ ఏవైతే స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయో దే ఆర్ సెండింగ్ హై లెవెల్ డెలిగేషన్స్ అనమాట ఫర్ స్పీకింగ్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ యాంటీ ఫెడరల్ ఇన్ నేచర్. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నారంటే స్టేట్స్ వాళ్ళ హై లెవెల్ డెలిగేట్స్ ని సెంటర్ కి పంపిస్తున్నారు టు స్పీక్ అబౌట్ దిస్. ఓకే, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కాకుండా యాంటీ ఫెడరల్ ప్రొవిజన్స్ ని తీసేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే ఓకే ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం ఈ టాపిక్ ని మళ్ళీ. GS2 లో ఫెడరలిజం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో బేసికలీ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ ఎట్ స్టేక్, ఫెడరలిజం అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి ఉంది.
సో ఫస్ట్ ఇష్యూ ఇస్ స్టేట్ అటానమీ వర్సెస్ సెంట్రల్ ఓవర్సైట్. ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే, దాని మీనింగ్ ఏంటి? బోత్ సెంటర్ కి స్టేట్ కి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉంటాయి ఎడ్యుకేషన్ మీద. కానీ ఈ పర్టికులర్ యూజీసీ రెగ్యులేషన్స్ ఏవైతే డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయో స్టేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గిస్తున్నాయి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మీద. సో దానివల్ల ఇష్యూ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అండ్ ఇట్స్ లిమిట్స్. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో లెజిస్లేచర్ ఒక రఫ్ ఫ్రేమ్వర్క్, ఒక స్కెలిటన్ ని ఫామ్ చేసి సో దాన్ని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి ఇస్తుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ కి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దే విల్ మేక్ ద ఫర్దర్ రెగ్యులేషన్స్, ఏం రూల్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి అని. దాన్నే మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అంటాం. సో ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ రిఫర్స్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అండర్ ద సెంట్రల్ లా. ద కీ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఏంటంటే ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది స్టేట్ లా, ఓకే, ఓవర్ రైడ్ స్టేట్ లా పాస్డ్ బై ఎలక్టెడ్ లెజిస్లేచర్. సో బేసికలీ లాస్ ని పాస్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? లెజిస్లేచర్ కి. సో అయితే స్టేట్ లా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్ లో వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ని ఈవెన్ స్టేట్ కూడా దాని మీద చట్టాలను ఫామ్ చేయొచ్చు. అయితే అలా ఎడ్యుకేషన్ మీద స్టేట్ అనే చట్టం చేసిన తర్వాత సో ఆ పర్టికులర్ చట్టానికి అగేన్స్ట్ గా స్టేట్ చట్టం ఫామ్ చేస్తున్న లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ఎలక్టెడ్ బాడీ. అలాంటి ఒక ఎలక్టెడ్ బాడీ పాస్ చేసిన పాస్ చేసిన ఒక యాక్ట్ కి అగేన్స్ట్ గా సో సెంట్రల్ లెవెల్లో డెలిగేటెడ్ లెజిస్లేషన్ ని తీసుకురావచ్చా అపోజింగ్ దాట్ అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్సిటీ అటానమీ అండ్ గవర్నెన్స్. సో స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ యొక్క రోల్స్ తగ్గిపోతున్నాయి. ట్రెడిషనలీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అట్ ద స్టేట్ లెవెల్ కి ఎక్కువగా పవర్స్ అనేవి ఉండే విత్ రెస్పెక్ట్ టు ద వైస్ ఛాన్సలర్ సెలక్షన్ కమిటీ. బట్ ఆ పవర్ ని తగ్గించడం జరిగింది న్యూ రెగ్యులేషన్స్ లో. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అండ్ కొత్తగా తీసుకొచ్చిన యూజీసీ రెగ్యులేషన్ ద్వారా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ వస్తాయి అండ్ ఆల్సో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఎడ్యుకేషన్ హైలీ కమర్షియలైజ్ అవుతుంది, పొలిటిసైజ్ అవుతుంది, మార్జినలైజ్డ్ సెక్షన్స్ కి, డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ కి సో ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ యూజీసీ రెగ్యులేషన్స్ అనేవి దే విల్ హ్యావ్ అ పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆల్సో. ఓకే, సో పొలిటికల్ లైన్స్ లో చాలా అపోజిషన్ అనేది చూస్తున్నాం. మెయిన్లీ నాన్ రూలింగ్ ఆఫ్ బీజేపీ రూల్ లేకుండా ఉన్న రీజనల్ పార్టీస్ ఆర్ అపోజింగ్ ఇట్. ఓకే, అండ్ ఈవెన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ వీళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్స్ ని చెప్పారు. అండ్ ఫ్యూచర్ లో దీనికి లీగల్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, వాటికి ఏం పాసిబుల్ సొల్యూషన్స్ ఉంటే బాగుంటుంది? ఒకటి, ఫెడరల్ ఓవర్ రీచ్ ఉంది. దీనికోసం స్టేట్ గవర్నమెంట్స్ ని యూజీసీ కన్సల్ట్ చేయాలి బిఫోర్ బ్రింగింగ్ ద పాలసీ చేంజెస్. సెంట్రలైజ్డ్ కావద్దు అని అంటే స్టేట్ రోల్ ని కూడా మెయింటైన్ చేయాలి సెలక్షన్ కమిటీస్ లో. లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సో కెన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఓవర్ రైడ్ ద స్టేట్ లాస్ అనేది. సో దీన్ని మనం జుడిషియల్ రివ్యూ కి పంపించాలి. లైక్ జుడిషియరీ షుడ్ రివ్యూ ఇట్ నీడ్ టు క్లారిఫై సెంటర్ స్టేట్ బ్యాలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. అంటే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది స్టేట్ లాస్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా లేదా అనేది జుడిషియరీ షుడ్ టేక్ ఎన్ యాక్షన్. అండ్ దీనివల్ల యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి పాలసీస్ షుడ్ రిఫ్లెక్ట్ రీజనల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఆల్సో. Okay, with that we can solve the problems which are mentioned in this article. Okay, so next article is about judges dilemma anamata. So enti ee particular article em mention chesarane chuddam first, so before going into the details. సో ఈ ఆర్టికల్ లో లోక్పాల్ రూలింగ్, రీసెంట్ గా లోక్పాల్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, ఆ లోక్పాల్ ఆర్డర్ గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా లోక్పాల్ ఒక ఆర్డర్ ఇచ్చి ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ హైకోర్ట్ జడ్జెస్ కూడా దాని యొక్క జ్యూరిస్డిక్షన్ లోకి వస్తారు అండ్ ఓన్లీ హైకోర్ట్ జడ్జెస్ వస్తారు అని చెప్పేసి ఒక రూలింగ్ ఇవ్వడం, ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ ఆర్డర్ అనేది సుప్రీం కోర్టులో ప్రస్తుతం స్టేలో ఉందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ స్టే ఆన్ దిస్ రూలింగ్, దెర్ ఇస్ అ స్టే ఆన్ దిస్ రూలింగ్. ఓకే, ఈ పర్టికులర్ ఇష్యూ అనేది లాట్ ఆఫ్ క్రిటికల్ క్వశ్చన్స్ ని రైజ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు జుడిషియల్ ఇండిపెండెన్స్, జుడిషియరీ అకౌంటబిలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ ని రేజ్ చేస్తుంది. ఎస్పెషలీ సమ్ కరప్షన్ అలిగేషన్స్ అబౌట్ ద జడ్జెస్. సో వీటన్నిటి గురించి లాట్ ఆఫ్ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్ అని అంటే, లోక్పాల్ యాక్ట్ ని బేసిక్ గా మనము 2013 లో మనం పాస్ చేసుకున్నాము. సో బేసికలీ ఈ పర్టికులర్ చట్టం కింద ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన లోక్పాల్ ఆర్డర్ లో లోక్పాల్ ఏమంటుంది అని అంటే, సో లోక్పాల్ యాక్ట్ ఆఫ్ 2013 లో జడ్జెస్ ని పబ్లిక్ సర్వెంట్స్ కింద
ఓకే, డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే కాబట్టి వాళ్ళు కూడా మా జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తారు, హైకోర్టు జడ్జెస్ అని చెప్పడం జరిగింది. అయితే ద లోక్పాల్ బెంచ్ ఇస్ బేసికలీ ఇట్ ఈస్ లెడ్ బై ద ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఏఎం కాన్విల్కర్. ఓకే, సో దే హ్యావ్ రూల్డ్ దట్, కాన్విల్కర్ హెస్ రూల్డ్ దట్ హైకోర్ట్ జడ్జెస్ అనేవాళ్ళు తన యొక్క లైక్ లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్ లోకి వస్తారు. ఎందుకనంటే అది కూడా ఒక స్టాట్యుటరీ బాడీయే, స్టేట్ లాస్ ద్వారా ఫామ్ అయిన బాడీయే కాబట్టి అది కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ సుప్రీం కోర్ట్ ఏమంటుంది అని అంటే, సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ అవుట్ దాట్ ఓకే, సుప్రీం కోర్ట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ ద్వారా మేము ఫామ్ అవ్వలేదు, మేము ఒక రాజ్యాంగం ద్వారా ఫామ్ అయ్యామని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆర్గ్యూ చేస్తుంది. ఓకే, అయితే జుడిషియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ జుడిషియల్ అకౌంటబిలిటీ ఇష్యూస్ అనేవి దీనివల్ల రేజ్ అవుతున్నాయి. ఓకే, సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ ద జుడిషియరీ ఏమనుకుంటుంది అని అంటే, ఒకవేళ ఇఫ్ దే ఆర్ బీయింగ్ ఆన్సరబుల్ టు ద లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ లోకి వాళ్ళు వస్తే డెఫినెట్లీ వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది హ్యాంపర్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. ఒకవేళ హైకోర్టు జడ్జెస్ లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తే ఇది పొలిటికల్ మిస్యూసేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి, దానివల్ల జుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉండదు అని జడ్జెస్ అనుకుంటున్నారు. ఓకే, సో ప్రీవియస్ గా ఇలాంటి ఏదైనా జడ్జ్మెంట్ ఉందా అని అంటే, ఎస్, కే వీరస్వామి కేసు అనేది 1991లో జరిగింది. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, జడ్జెస్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఓకే, సో కానీ వాళ్ళకి అగేన్స్ట్ గా కేసుని రిజిస్టర్ చెయ్యరాదు, ఓకే, వితౌట్ కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు రూల్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ కేసుని ఫాలో అవుతూనే లోక్పాల్ రూలింగ్ అనేది వచ్చిందనమాట. సో రీసెంట్ గా వచ్చిన లోక్పాల్ ఆర్డర్ అనేది ఇట్ హాస్ ఫాలోడ్ దిస్ పర్టికులర్ వీరస్వామి కేస్. లోక్పాల్ రూలింగ్ ఇస్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ బై రిఫరింగ్ కంప్లైంట్స్ టు సిజేఐ ఆల్సో. సో డైరెక్ట్ గా వాళ్ళకి అగేన్స్ట్ గా ఏం కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోలేదు, ఫస్ట్ సిజేఐకి రిఫర్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ప్రస్తుతం అంటే ఈ లోక్పాల్ ఆర్డర్ ఇవ్వకన్నా ముందు ప్రస్తుతం అంటే ఇప్పటికీ కూడా లోక్పాల్ ఆర్డర్ స్టేలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంటి ఎలా ఈ జడ్జెస్ యొక్క కరప్షన్ అలిగేషన్స్ ని హ్యాండిల్ చేస్తున్నాము అంటే, జుడిషియరీకి ఇన్ హౌస్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట విత్ ఇన్ జుడిషియరీ. సో ఇన్ హౌస్ మెకానిజమ్స్ ద్వారా వాళ్ళు కంప్లైంట్స్ ని రిసీవ్ చేసుకుంటారు. ఓన్లీ ద సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ ద ప్రెసిడెంట్ కెన్ ఇనిషియేట్ దిస్ పర్టికులర్ యాక్షన్ అనమాట. ఈ ఇన్ హౌస్ మెకానిజమ్స్ ని సిజిఐ గానీ, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ గానీ దే కెన్ ఇనిషియేట్, ఈవెన్ ప్రెసిడెంట్ కెన్ ఇనిషియేట్ ది యాక్షన్ అనమాట. ఒకవేళ అలిగేషన్స్ అనేవి క్రెడిబుల్ అయితే జడ్జెస్ ని రిజైన్ చేయమనేసి అడుగుతారనమాట. ఓకే, so they can be denied judicial work and parliament can be recommended to remove. Parliament Judicial Enquiry Act ద్వారా వాళ్ళని తీసేయచ్చు కూడా. ఓకే, సో కాబట్టి వాట్ ఈస్ ద నీడ్ ఫర్ రిఫార్మ్, మరి ఈ పర్టికులర్ ప్రాసెస్ లో రిఫార్మ్స్ ఎందుకు కావాలి? సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అని అంటే, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అగేన్స్ట్ ద జడ్జెస్ ఇస్ నాట్ ఎనఫ్, దీంట్లో కూడా మనం రిఫార్మ్స్ ని తీసుకురావాలి. లైక్ ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్ మెకానిజమ్స్ ని మనం సెటప్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు జడ్జెస్ కి అగేన్స్ట్ గా వచ్చే కరప్షన్ కేసెస్ లో. ఓకే, అండర్ ద జుడిషియల్ సూపర్విజన్. అండ్ ఆల్సో కరప్షన్ కేసెస్ ని హ్యాండిల్ చేయడానికి కొంచెం ట్రాన్స్పరెంట్ మెకానిజమ్స్ ని కూడా డెవలప్ చేయాలన్నమాట. సో అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ మోర్ డీటెయిల్స్, సో జుడిషియల్ ఇండిపెండెన్స్, అకౌంటబిలిటీ, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, వీటన్నిటితో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇష్యూ ఇస్ విత్ రెస్పెక్ట్ టు జుడిషియల్ ఇండిపెండెన్స్ వర్సెస్ అకౌంటబిలిటీ అని చెప్పాను. జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తేనే ఇట్ కెన్ గివ్ జస్టిస్ విత్ అ పర్ఫెక్షన్. ఇట్ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్. కానీ రీసెంట్ గా వస్తున్న అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో టు అడ్రస్ ద కరప్షన్ ఆర్ ద మిస్కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్, డెఫినెట్లీ అకౌంటబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అయితే వీరస్వామి కేసెస్ అని చెప్పాను కదా, సో ఒక జడ్జికి అగైన్స్ట్ గా ఎలాంటి కేసుని రిజిస్టర్ చేయొద్దు వితౌట్ కన్సల్టింగ్ ద సిజిఐ అని. సో రీసెంట్ గా లోక్పాల్ తీసుకొచ్చిన ఆర్డర్ కూడా ఈ పర్టికులర్ ప్రాసెస్ ని ఫాలో అయింది. సో వాట్ ఈస్ ద లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ అండ్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ డిబేట్? సో సుప్రీంకోర్టు జడ్జెస్ ని మనం లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఎగ్జామ్ చేస్తున్నాం యాజ్ పర్ ది లోక్పాల్ యాక్ట్ ఆఫ్ 2013. వెరస్ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని దే హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్స్ అనమాట అండర్ సెక్షన్ 14 ఆఫ్ దిస్ లోక్పాల్ యాక్ట్. కాబట్టి వాళ్ళు కూడా మా జ్యూరిస్డిక్షన్ లోకి వస్తారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, ఈ లోక్పాల్ ఆర్డర్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ చెప్పాను, ఇన్ హౌస్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ కరెంట్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇండిపెండెంట్ ఎక్స్టర్నల్ ఓవర్ సైట్ లేదు కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆ కన్సర్న్స్ ని మనము
అడ్రస్ చేయడానికి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్తో వస్తే బాగుంటుంది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్డర్? ఒకటి, జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది హ్యాంపర్ అవుతుంది. కాబట్టి ఇంటర్నల్ జుడిషియల్ ఓవర్సైట్ మెకానిజమ్స్ని మనం స్ట్రెంథెన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఓకే, కాబట్టి రెగ్యులర్ పబ్లిక్ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో లిమిటెడ్ లోక్పాల్ ఓవర్సైట్ ప్రెసెంట్లీ. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ క్లియర్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ బై ద సుప్రీం కోర్ట్. కరప్షన్ ఈస్ దేర్ ఇన్ ద జుడిషియరీ, లాట్ ఆఫ్ అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి లోక్పాల్ ఓవర్సైట్ ని కూడా అలౌ చేయొచ్చు విత్ సమ్ CJI's కన్సల్టేషన్. దట్ వుడ్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ వన్, US aid meddling charge deeply troubling మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే ద కన్సర్న్స్ దట్ ఆర్ రైజ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ రిగార్డింగ్ ది అలిగేషన్స్ దట్ వర్ మేడ్ బై ద USAID. USAID అంటే ఏంటంటే US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అదొక బాడీ. వాళ్ళు వేసిన అలిగేషన్స్ మీద ఇండియా ఇచ్చిన రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ USAID అనే బాడీ ఏమంటుంది అని అంటే దే హ్యావ్ అలొకేటెడ్ ఆల్మోస్ట్ $21 million. ఓకే, ఈ పర్టికులర్ $21 million ని ఇండియాకి మేము ఇచ్చాము. సో దిస్ హ్యావ్ లెడ్ ఫర్ ది ఓటర్ టర్న్ అవుట్ ఇన్ ఇండియా. అంటే ఓటర్ టర్న్ అవుట్ కి ఈ మనీ హెల్ప్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్స్ వేస్తున్నారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూ ఎప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది అని అంటే వెన్ US డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆఫ్ US ఏదైతే ఉంటుందో, సో విచ్ ఇస్ హెడెడ్ బై ది ఎలాన్ మస్క్. సో వాళ్ళు ఎక్స్పెండిచర్ టు ఇండియాని క్యాన్సిల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో జయశంకర్ సార్ గారు, హీస్ కరెంట్లీ రివ్యూయింగ్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ద USAID ఫండింగ్ ఆన్ ఇండియా. USAID ఫండింగ్ తో ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం. అయితే వాళ్ళు ఏమేమి అలిగేషన్స్ వేశారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎలక్షన్స్ మీద ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పారనమాట. సో US ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క ఓటర్ టర్న్అవుట్ ఇనిషియేటివ్ ని రేస్ చేసింది అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, బట్ ఓటర్ టర్న్అవుట్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని వీళ్ళు అంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ వెదర్ USAID ఇన్ఫ్లుయెన్స్ నిజంగా ఉందా అనేది చూస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ USAID ఫండింగ్ ఆన్ ఇండియా మరి? సో 2020 నుంచి చూసుకుంటే USAID అనేది ఆల్మోస్ట్ ఎంత ఎలకేట్ చేసింది ఇండియాకి అంటే $650 million అనమాట. ఓకే, ఇంత ఎలకేట్ చేసింది ఇండియాకి, నియర్లీ 1/5 ఆఫ్ ద టోటల్ ఎయిడ్. ఓకే, సో 2001 నుంచి మనకు వచ్చిన టోటల్ దాంట్లో 2020లో మాత్రమే 1/5 ఆఫ్ ద టోటల్ ఎయిడ్ ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో బేసికలీ మల్టిపుల్ మినిస్ట్రీస్ కి, ప్రాజెక్ట్స్ కి, హెల్త్ కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, ఎడ్యుకేషన్ కి, గ్లోబల్ ఎకానమిక్ ఇనిషియేటివ్స్ కి, ఇలా లాట్ ఆఫ్ ఏరియాస్ లో ఈ ఫండింగ్ ని యూటిలైజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ పర్టికులర్ USAID అలిగేషన్స్ వల్ల ఇండియా మీద ఎలాంటి పొలిటికల్ రిపర్కషన్స్ ఉన్నాయి అని అంటే BJP అండ్ కాంగ్రెస్ ఆపోజిట్ స్టాన్సెస్ ని తీసుకోవడం జరిగింది. యాజ్ వీ నో, ఎట్లయినా మనం ఎక్స్పెక్ట్ చేసేది. BJP ఏమంటుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పాస్ట్ లో ఫారిన్ ఫండింగ్ మీద డిపెండ్ అయింది, బెనిఫిట్ అయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వేరే కాంగ్రెస్ ఏమంటుంది అంటే BJP ఈజ్ యూజింగ్ దిస్ ఇష్యూ టు డైవర్ట్ అటెన్షన్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఎంగేజ్మెంట్స్ విత్ ఫారెన్ ఏజెన్సీస్ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ రివ్యూ చేస్తున్నారు దీని గురించి. అండ్ దీనివల్ల డిప్లొమాటిక్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇండియా కెన్ పుష్ ఫర్ టైటర్ రెగ్యులేషన్ ఆన్ ఫారిన్ ఫండింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ FCRA, సో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో FCRA, సో దాన్ని స్ట్రెంథెన్ చేయాలి ఇండియాలో. ఓకే, సో డెఫినెట్లీ ఇండియా US రిలేషన్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది దీనివల్ల. ఓకే, సో వైడర్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే మాత్రం ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ, డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి సెటప్ అవ్వట్లేదు. ఓకే, లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే సిమిలర్ కన్సర్న్స్ గ్లోబల్లో కూడా మనకి ఫారెన్ ఫండింగ్ నుంచి డొమెస్టిక్ పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ పడ్డం మనము ముందుగా కూడా చూసామన్నమాట. ఓకే, సో మరి USAID అంటే ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. USAID అనేది ఒక బాడీ అనమాట. ఇట్స్ అన్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో ఇది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆఫ్ ద US ఫెడరల్ గవర్నమెంట్. ఓకే, సో ఇదేంటంటే ఫారెన్ ఎయిడ్ కాంట్రిబ్యూషన్స్ చేస్తుంటుంది, మెయిన్లీ డెవలపింగ్ కంట్రీస్ కి అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు
సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1961లో బై ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు ఎస్టాబ్లిష్ చేశారు. సో కంట్రీస్ మధ్యలో ఎకానమిక్ గ్రోత్, హ్యుమానిటేరియన్ రిలీఫ్, డెమోక్రటిక్ గవర్నెన్స్ ఉండాలని దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మెయిన్లీ ఎకానమిక్ డెవలప్మెంట్లో, డెమోక్రసీలో అండ్ హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్లో వీటిని దీంట్లో నుంచి ఫండింగ్ని డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇండియాలో యుఎస్ ఎయిడ్ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ యాక్టివ్ సిన్స్ 1951 ఓన్లీ. ఆల్మోస్ట్ అది మనకి హెల్త్లో, ఎడ్యుకేషన్లో, డిజాస్టర్ రెసిలియన్స్లో, గవర్నెన్స్లో లాట్ ఆఫ్ ఫండింగ్ అనేది చేసిందనమాట. అండ్ లాట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీస్తో, డిపార్ట్మెంట్స్తో కూడా అది కొలాబరేట్ అయ్యి లాట్ ఆఫ్ ఏరియాస్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ యుఎస్ ఎయిడ్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలిగేషన్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చేయడం జరిగింది. $21 million ఓటర్ టర్న్అవుట్కి హెల్ప్ఫుల్ అయ్యాయని. సో అందుకే ఎలాన్ మస్క్ డిఓజీ హెడ్ కాబట్టి ప్రస్తుతం అతను ఫండింగ్ని క్యాన్సిల్ చేశారు. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్ లుకింగ్ ఎట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో బీజేపీ అక్యూజ్డ్ కాంగ్రెస్ యాజ్ ది యాంటీ ఇండియన్ యాక్టివిటీ. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ డోంట్ నీడ్. సో ఇద్దరు ఆపోజ్ చేసుకుంటున్నారు. సో అదర్ యుఎస్ఏ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా మీరు చూసుకుంటే ఐఐటి గాంధీనగర్లో ఫండింగ్ చేశారు. సో పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కో-చైర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో based on the discussion, try to solve this UPSC prelims question. Consider the following statements regarding foreign funding regulations in India. So FCRA 2010 regulate the receipt of foreign funds by NGOs and political parties in India. Under FCRA, political parties are prohibited from receiving foreign funding to prevent electoral influences. Election Commission of India has a power to monitor and audit foreign funding received by the political parties. సో ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి అథారిటీ ఉండదు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అవుతుంది. సో మనకి బి కాదు, సి కాదు, డి కాదు. సో ఫస్ట్ రెండు స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎఫ్సిఆర్ఏ ఏంటంటే ఫారెన్ ఫండ్స్ ని ఏవైతే ఎన్జిఓస్, పొలిటికల్ పార్టీస్ రిసీవ్ చేసుకుంటున్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, సో బేసికలీ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫారెన్ ఫండింగ్ ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఎఫ్సిఆర్ఏ. ఇవి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇండియా అండ్ ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ హౌస్ సేజ్ మోదీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో పిఎం హైలైట్స్ ద నీడ్ ఫర్ ద వరల్డ్ క్లాస్ గవర్నెన్స్ అండ్ పాలసీ మేకింగ్, says the country needs to prepare leadership for emerging sectors like deep technology, space, biotechnology and renewable energy అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, so he asked and he actually promoted all the world class leaders who can find the solutions to the global needs and complexities in every sector. At the same time, these leaders must keep the country's interest అని చెప్పేసి కూడా అనడం జరిగింది అనమాట. సో బేసికలీ సోల్, the school for okay, give me a second, let me zoom in so that you can look at this article in detail. Yeah, ఐ హోప్ ఇప్పుడు మీకు విజిబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ అంటే సోల్ ఇనిషియేటివ్ ఆర్ సోల్ కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, హీ సెడ్ ఇండియా నీడెడ్ ఎనర్జెటిక్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ లీడర్స్ హూజ్ అప్రోచ్ వుడ్ బి గ్లోబల్ బట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద థింకింగ్ షుడ్ బి లోకల్. అంటే సో గ్లోబల్ లెవెల్లో ఆలోచించినప్పటికీ వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ లోకల్ మీద ఉండాలి, ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ లీడర్స్ డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఈ నరేంద్ర మోదీ గారు ఈ సోల్ కాన్క్లేవ్ లో చెప్పడం జరిగింది. We have to prepare such individuals who move ahead with an Indian mind, understanding the international mindset, those who are always ready for strategic decision making, crisis management and futuristic thinking. If we have to compete with the international markets and global institutions, then we need such leaders who understand international business dynamics అని చెప్పేసి ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ లీడర్స్ డెవలప్ అవ్వాలి అని చెప్తున్నారు. In the times to come, leadership will not be limited to just power. Only those who have the capabilities of innovation and impact will have the leadership roles అని కూడా అంటున్నారు. సో ఇండివిజువల్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ నీడ్ ని అర్థం చేసుకొని ఎమర్జ్ అవ్వాలి, దే హ్యావ్ టు బికమ్ అ లీడర్స్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సోల్ కాన్క్లేవ్ అనేది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ దట్ డెవలప్స్ ద క్రిటికల్ థింకింగ్, రిస్క్ టేకింగ్, సొల్యూషన్ డ్రివెన్ మైండ్ సెట్ ఇన్ ద ఇండివిజువల్స్. ఇన్ ద టైమ్స్ టు కమ్ సచ్ లీడర్స్ విల్ ఎమర్జ్, ఓకే, డెఫినెట్లీ అని చెప్పేసి అంటున్నారు. ఇన్ ద కమింగ్ టైమ్స్ వెన్ విల్ ప్రమోట్ న్యూ లీడర్షిప్ ఫ్రమ్ డిప్లొమసీ టు టెక్నాలజికల్ ఇన్నోవేషన్,
then India's influence and impact will increase manifold in these sectors. We have to make our governance and policy making world class. This will be possible only when our policy makers, bureaucrats and entrepreneurs are able to frame their policies by linking them with the global best practices అని అంటున్నారనమాట. ఓకే, సో సోల్ కాన్క్లేవ్ లో ఈయన లీడర్షిప్ గురించి, ఎమర్జింగ్ లీడర్స్ ఎలా ఉండాలి అనేది మాట్లాడడం జరిగింది. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఏవైతే మనం మిస్ అయ్యామో ఒకసారి మనం చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజన్ ఏంటంటే ఇండియాని ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చాలి. సో వరల్డ్ క్లాస్ లీడర్స్ ఇండియా నుంచి ఉండాలి అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. సో బేసికలీ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ లీడర్షిప్. మెయిన్లీ నరేంద్ర మోదీ గారి ప్రకారం డీప్ టెక్నాలజీలో, స్పేస్ సెక్టార్లో, బయోటెక్నాలజీలో ఇలాంటి లీడర్షిప్ అనేది అవసరం అని అన్నారు. సో సోల్ కాన్క్లేవ్ లో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఎకానమిక్ కాంపిటేటివ్నెస్ ని ఇంప్రూవ్ చేయాలి లీడర్షిప్ అనేది, వరల్డ్ క్లాస్ పాలసీ మేకింగ్, హ్యూమన్ క్యాపిటల్ ఓవర్ ద న్యాచురల్ రిసోర్సెస్, వీటన్నిటిని దృష్టి పెట్టుకొని సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద లీడర్షిప్ స్కిల్స్ అని అంటున్నారు అనమాట. ఓకే, సో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఓపెన్ ద పీడిఎఫ్ అండ్ రీడ్ ఇట్ వన్స్. ఒక 2 minutes లో మీరు చదివేస్తారు. ఐ హోప్ యుల్ రీడ్ ఇట్. ఓకే, పీడిఎఫ్ యాక్సెస్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So concept of sexual equality must be a part of syllabus, says Supreme Court. So Supreme Court on Friday told that the concept of sexual equality and moral and ethical training ఏదైతే ఉంటుందో, like how men should behave, how women respectfully women ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళతోని ఎలా నడుచుకోవాలి అని చెప్పేసి అవన్నీ స్కూల్ సిలబస్ లో భాగంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ కాంటెస్ట్ లో జస్టిస్ బివి నాగరత్న గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పేరెంట్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ రిస్ట్రైనింగ్ దేర్ డాటర్స్ అండ్ నాట్ దేర్ సన్స్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ద వర్డ్ డిస్క్రిమినేషన్ మస్ట్ బి ఫ్రమ్ అవర్ వొకాబులరీ అని చెప్పేసి, గో ఫ్రమ్ అవర్ వొకాబులరీ అని చెప్పేసి, డిస్క్రిమినేషన్ అనే వర్డ్ మన వొకాబులరీలో మళ్ళీ రాకూడదు, అంటే సిలబస్ లో ఇంక్లూడ్ చేయాలి. హౌ మెన్ షుడ్ బిహేవ్ టువర్డ్స్ ద విమెన్. సో ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడు డాటర్స్ ని రిస్ట్రైన్ చేయకుండా మెన్ ని కూడా ట్రైన్ చేయాలని చెప్పేసి తను ఎంఫసైజ్ చేస్తున్నారనమాట. Moral and ethical training must be made part of the school syllabus. There must be a module to inculcate this in the school at a very early age for children అని చెప్పేసి తను అంటున్నారు అనమాట. ఓకే, సో అగైన్ హ్యావ్ అ క్విక్ రీడ్ ఆఫ్ హోల్ ఆర్టికల్. పీడిఎఫ్ విల్ బి అవైలబుల్ టు యూ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో వన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ ఆర్టికల్ ని డీటెయిల్ గా చెప్పాను, బట్ హ్యావ్ అ క్విక్ రీడ్ విత్ ఇన్ 2 minutes. ఈ పర్టికులర్ ఆర్టికల్ చదవడానికి ఒక 2 minutes పడుతుంది, మీకు చదువుతారని నేను అనుకుంటున్నాను. సో దట్ విల్ డెఫినెట్లీ, అంటే నేను వాంటెడ్ గా కొన్నిసార్లు ఏం చేస్తున్నా అంటే హోంవర్క్ ఇస్తున్నాను. లాస్ట్ 2-3 days నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఐ వాంటెడ్ యూ పీపుల్ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ సెంటర్ టు ఇంక్లూడ్ సెక్షువల్ ఈక్వాలిటీ అండ్ మోరల్ అండ్ ఎథికల్ ట్రైనింగ్ ని స్కూల్ సిలబస్ లో ఇంక్లూడ్ చేయమని చెప్పి సుప్రీం కోర్ట్ సెంటర్ కి చెప్పింది. బివి నాగరత్న గారు ఏం చెప్పారు? She has emphasized about equality between daughters and also the sons. ఓకే, సో ఇవన్నీ ఈక్వాలిటీ అనేది ఇంట్లో నుంచే మొదలవ్వాలని చెప్పేసి పేరెంటల్ డిస్క్రిమినేషన్ ని క్రిటిసైజ్ చేశారు తను. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది జెండర్ క్రైమ్స్? సో ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కి దారి తీస్తుంది. వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. సో కాబట్టి వాటిని మనం సిలబస్ లో ఇంక్లూడ్ చేయాలి. మోరల్ ఎడ్యుకేషన్ ని మనము ఇంక్లూడ్ చేయాలి. మోరల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ని ప్రయారిటైజ్ చేయాలి. సిస్టమిక్ ఇన్కల్కేషన్ అనేది చేయాలన్నమాట. మిసోజనీ అండ్ ఆల్సో మిసోగైనీ అండ్ సోషల్ పర్సెప్షన్. సో చాలా మంది కూడా ఇప్పటికీ కూడా దే బిలీవ్ దట్ విమెన్ బిలాంగ్స్ టు దర్ ఇన్ లాస్ కి మాత్రమే చెందింది విమెన్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే హోమ్ కి వెళ్తారో అదే వాళ్ళ హోమ్ అని చెప్పేసి ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ జెండర్ బయసెస్ ని మనం అడ్రస్ చేయాలి. సో దీనికోసం మీడియా రోల్ అనేది చాలా ఉంది. పబ్లిక్ అవేర్నెస్ అనేది అవసరం. విజువల్ క్యాంపెయిన్స్ చేయాలి. ఓకే, అడ్వర్టైజ్మెంట్ లో కొన్నిసార్లు విమెన్ ని ఓన్లీ సాఫ్ట్ రోల్స్ లో చూపెట్టడం అవన్నీ మానేయాలి. సో వీ హ్యావ్ టు బీ జెండర్ న్యూట్రల్. ఓకే, అవేర్నెస్ ఆఫ్ లా షుడ్ బి ప్రొయాక్టివ్ అండ్ నాట్ పోస్ట్ క్రైమ్. సుప్రీం కోర్ట్ ఆర్డర్ టు ద గవర్నమెంట్. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని అంటే సొసైటల్ యాటిట్యూడ్స్ ని మనం రెవల్యూషనలైజ్ చేయాలి. లీగల్ ప్రొవిజన్స్ ని, పబ్లిక్ అవేర్నెస్ ని, ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో వాటిని మనము ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్, ద ఫైనల్ వన్. అమిడ్ గ్రోయింగ్ థ్రెట్ ఫ్రమ్ డ్రోన్స్, ఆర్మీ టు స్ట్రెంథెన్ ఇట్స్ ఎయిర్ డిఫెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
అయితే ఈ ఆర్మీ ఏంటంటే డ్రోన్స్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ కాంటెక్స్ లో ఇట్ ఈస్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఎయిర్ డిఫెన్స్. సో ఏమేం థ్రెట్స్ అనేవి ఆర్మీ ఫేస్ చేస్తుంది? డ్రోన్ అటాక్స్ ని ఫేస్ చేస్తుంది, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అనేవి వేరే కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి. కాబట్టి ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఆర్మీస్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ నౌ ఫోకసింగ్ ఆన్ న్యూ వెపన్ సిస్టమ్స్ అనమాట, ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ దిస్ ఎయిర్ థ్రెట్స్, ఏరియల్ థ్రెట్స్ ని ట్యాకిల్ చేయడానికి. ఆల్మోస్ట్ 1300 ఫ్రాగ్మెంటేషన్ అమ్యూటేషన్ రౌండ్స్ అనేవి ఇప్పటివరకు ఇండెక్స్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జిస్టింగ్ ఎయిర్ డిఫెన్స్. ఓకే, అండ్ ఆల్సో దీంతో పాటు క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ని డెవలప్ చేస్తున్నారు. సో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆకాష్ మిసైల్ ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఆల్సో దీంతో పాటు మిలిటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేజర్ వెపన్స్ ని, స్మార్ట్ అమ్యూటేషన్స్ ని, మైక్రోవేవ్ బేస్డ్ డిఫెన్సెస్ ని ఇన్కల్కేట్ చేస్తున్నారు డిఫెన్స్ లో భాగంగా. And they're upgrading air defense systems also. Army is upgrading 11 so L-70 and also Zu-23 air defense guns. So guns lo kuda upgradation anedi updations అనేవి చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో there was a request for proposal for 220 new guns also. ఇలా lot of modernization reforms అనేవి డిఫెన్స్ సెక్టార్ లో తీసుకొస్తున్నారు in order to stop the growing threats from the drones. Okay, I hope you have understood. Again, have a quick read. So ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని ఒకసారి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో హ్యావ్ అ క్విక్ రీడ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ద జిస్ట్ అగైన్. సో ఒకసారి మనం జిస్ట్ చూద్దాము. సో బేసికలీ డ్రోన్స్ నుంచి యాంటీ డ్రోన్స్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ అన్ని పెరుగుతున్న కాంటెక్స్ లో, ఆ పర్టికులర్ కాంటెక్స్ లో సో ఆర్మీ వాళ్ళు ఏమంటున్నారు, దే ఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ద వెపనరీ దట్ ఆర్ దేర్ విత్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్. ఓకే, సో క్విక్ రియాక్షన్ ఎయిర్ డిఫెన్స్ అప్గ్రేడేషన్ చేస్తున్నారు. సో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ని తీసుకొస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి ఫైనలైజ్డ్ ఇన్ 4 to 5 months. కాంట్రాక్ట్ ని సైన్ చేసుకున్నారు. అండ్ డిఆర్డిఓ తోని ఇండిజినియస్ గా డెవలప్ చేయబోతున్నారు. సో ప్రొడక్షన్ విల్ టేక్ ఓన్లీ 18 months. ఓకే, నెక్స్ట్ ఆకాష్ మిజైల్ ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ 45 days లో హై ఆల్టిట్యూడ్ ట్రయల్స్ కూడా చేయబోతున్నారు. ఎయిర్ డిఫెన్స్ గన్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు, లైక్ L-70 అండ్ Zu-23. ఓకే, అండ్ 30 mm ఫ్రాగ్మెంటేషన్ అమ్యూటేషన్ టెండర్ ఫ్లోటెడ్ ఫర్ వింటేజ్ గన్స్. అండ్ ఆల్సో సో ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ గన్స్ అనేవి న్యూవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బై May to June 2026. బట్ ఇంపోర్ట్ చేయాలనుకోవట్లే, వీఆర్ ట్రైయింగ్ ఫర్ ఆత్మనిర్భరత. ఓకే, మోడర్న్ వార్ఫేర్ ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఆల్మోస్ట్ డ్రోన్స్, స్మార్ట్ మ్యూనిషన్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. వాటిని కౌంటర్ చేయడానికి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది లేజర్, మైక్రోవేవ్ అండ్ స్మార్ట్ అమ్యూనిషన్ ప్రొక్యూర్మెంట్. ఇవన్నీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో వీ కెన్ టాకిల్ దిట్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. I'm sorry, I thought that was the last article, but there are few more articles that are there. So let's look at this article. Okay, 5 more cheetahs were released into Kuno National Park అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 5 more cheetahs ని మనం వైల్డ్ ఫ్రమ్ లో మన మధ్యప్రదేశ్ లో ఉన్న కూనో నేషనల్ పార్క్ లోకి రిలీజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు టోటల్ బిగ్ క్యాట్స్ కౌంట్ అనేది అక్కడ 12 గా మారింది, అకార్డింగ్ టు అన్ అఫీషియల్ స్టేట్మెంట్ గివెన్ బై కూనో నేషనల్ పార్క్. ఓకే, సో కూనో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అని అంటే మధ్యప్రదేశ్ లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ అగైన్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. A record 6.5 lakh olive ridley turtles reach Odisha beach for mass nesting అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్ అగైన్. So a record of 6.5 lakh olive ridley turtles reached Odisha beach for the mass nesting. Mass nesting కోసం Odisha beach ని రీచ్ అయ్యాయి అనమాట. So give me a second. Let me arrange the PDF neatly. So wildlife enthusiasts are thrilled as record of 6.5 lakh olive ridley turtles ఏవైతే ఉన్నాయో they have arrived at the రిషికుల్యా బీచ్ ఏదైతే ఉంటుందో ఇన్ ద గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా. సో మాస్ నెస్టింగ్ కోసం అవి అక్కడికి రావడం జరిగింది. 2023 to 2024 అండ్ ఆల్సో 2024 to 2024 ఈ మధ్యలో
ఓన్లీ స్పొరాడిక్ నెస్టిక్స్ అనేవి నోటీస్ చేయడం జరిగింది అనమాట. సో ద లాస్ట్ మేజర్ కాంగ్రిగేషన్ వాజ్ రికార్డెడ్ ఇన్ 2022. ఓకే, సో ప్రేమ్ కుమార్ జా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సెడ్ దట్ it is hearing to note the 6.5 lakh turtles have congregated at Rushikulya beach to lay the eggs this year అని చెప్పేసి హ్యాపీగా న్యూస్ ని డెలివర్ చేయడం జరిగింది. సో దిస్ హాస్ సో ఫార్ బీన్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ టర్టిల్స్ అరైవింగ్ అలాంగ్ దిస్ పర్టికులర్ బీచ్. సో ఫస్ట్ టైం ఇన్ని టర్టిల్స్ రావడం ఫస్ట్ టైం అంట. ఫాలోయింగ్ ద యూజువల్ ప్యాటర్న్, ద మాస్ కాంగ్రిగేషన్ ఆఫ్ olive Ridley turtles at the Gahirmata mass nesting site along Odisha's coast typically occurs about a week after nesting begins in Rushikulya. సో ఇక్కడ జరిగిన తర్వాత 1 week లో మన గహిర్మాత లో కూడా మాస్ నెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో ఈ పర్టికులర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి పర్ఫెక్ట్ సైట్ అనమాట ఈ పర్టికులర్ రుషికుల్యా బీచ్ అనేది. ఓకే, సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మనము క్వశ్చన్స్ చూడడం జరిగిందనమాట. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి దీస్ ఆర్ ద స్పీసెస్, a type of sea turtles అనమాట. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి దే ఆర్ ద టైప్ ఆఫ్ ద సీ టర్టిల్స్. సో ఇవేంటంటే మాస్ నెస్టింగ్ బిహేవియర్ కి, ఈ మాస్ నెస్టింగ్ ఏమంటారు అని చెప్పేసి మనకు ప్రీవియస్ గా క్వశ్చన్ అడిగారు. సో దాన్నే మనము అర్రిబాడా అని అంటాం. అర్రిబాడా ఇస్ ద మాస్ నెస్టింగ్ ఆఫ్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబెండెంట్ ఆఫ్ ఆల్ ద సీ టర్టిల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో బేసికలీ ఇది మనకి ఐయుసిఎన్ స్టేటస్ మీరు చూసుకుంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కి సంబంధించి దీస్ ఆర్ వల్నరబుల్ ఇన్ నేచర్. సైటీస్ లో అపెండిక్స్ 1 లో అవి లిస్ట్ అయి ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 లో షెడ్యూల్ 1 లో హైలీ ప్రొటెక్టెడ్ షెడ్యూల్ లో ఉన్నాయన్నమాట ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి. సో బేసికలీ మేజర్ నెస్టింగ్ సైట్స్ వచ్చేసి గహీర్మాతా బీచ్, ఇప్పుడు మనం న్యూస్ లో చూసింది అదే. ఇది కాకుండా రుషికుల్యా రివర్ మౌత్, దేవి రివర్ మౌత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, చెన్నై కోస్ట్, గోవా అండ్ మహారాష్ట్ర బీచెస్ లో కూడా మాస్ నెస్టింగ్ అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఈ అర్రిబాడా అనేది ఇట్స్ యునిక్ మెథడ్ ఆఫ్ నెస్టింగ్ అనమాట. దీనికి సంబంధించి సో మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకి మాస్ నెస్టింగే గుర్తొస్తుంది అనమాట. సో వేరాజ్ ఇక్కడ ఏంటంటే ఫీమేల్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్ టర్టిల్స్ అనేవి షోర్ లోకి వచ్చేసి దే లేగ్స్ అనమాట, ఒకటేసారి దే లేగ్స్. ఓకే, సో మేజర్ అర్రిబాడా ఈవెంట్స్ అనేది గహీర్మాత, రుషికుల్యా, దేవి రివర్ మౌత్ దగ్గర ఎక్కువగా జరుగుతుంటాయి. ఒక్కొక్క ఫీమేల్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది 100 to 150 ఎగ్స్ ని లే చేస్తుంది ఆల్మోస్ట్ 45 to 50 days మధ్యలో. ఓకే, కానీ రీసెంట్ గా మనం చాలా మటుకు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ లో కొన్ని థ్రెడ్స్ ని చూస్తున్నాం. లైక్ కోస్టల్ డెవలప్మెంట్ వల్ల, హ్యాబిటెంట్ డిస్ట్రాక్షన్స్ వల్ల, ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ట్రాలింగ్ చేస్తారు కదా ఫిషర్మ్యాన్, సో దానివల్ల కూడా ఇవి డిస్టర్బ్ అవుతున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల అండ్ పోచింగ్ అనేది కూడా మేజర్ ఇష్యూ. పొల్యూషన్ వల్ల, ప్లాస్టిక్ వేస్ట్ వల్ల కూడా ఇవి దీనికి థ్రెట్స్ అనేవి కలుగుతున్నాయి. ఓకే, బీచెస్ లో ఆర్టిఫిషియల్ లైట్స్ యూజ్ చేస్తారు కదా, దాని వల్ల కూడా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ నెస్ట్లకు ఏవైతే ఉన్నాయో ఈ నెస్టింగ్ ప్రాసెస్ కి థ్రెట్ అనేది కలుగుతుంది. ఓకే, 1998 లో మనం ఏం తీసుకొచ్చామంటే ఆపరేషన్ కచ్చప్ప అనే ఒక ఆపరేషన్ ని తీసుకొచ్చాం. ఒడిశా గవర్నమెంట్ లాంచ్ చేసింది టు ప్రొటెక్ట్ దిస్ టర్టిల్స్. ఇవే కాకుండా టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ ని డెవలప్ చేయడం జరిగింది అనమాట టు రెడ్యూస్ ది యాక్సిడెంటల్ డెత్స్ బై ద ట్రాలర్స్. సో టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ ని వాళ్ళకి అందించడం జరిగింది ఫిషర్మెన్ కి. ఓకే, సో మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గా డివైడ్ చేశాము గహీర్మాత శాంక్చురీని. అండ్ ఈ పర్టికులర్ సీజన్ లో ఫిషింగ్ ని బ్యాన్ చేస్తూ ఉంటారు అండ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కూడా కండక్ట్ చేశారనమాట. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి కొన్ని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ని తీసుకున్నారు. సో కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్ ఏదైతే ఉంటుందో ఇండియా ఇస్ ఎ సిగ్నేటరీ టు ఇట్. సో ఇట్ విల్ వర్క్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో దాంట్లో భాగంగా కూడా మనము కొన్ని చర్యలు అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? సో మెరీన్ ఈకో సిస్టమ్ ని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తుంది. సో దెల్ ఫీడ్ అపాన్ ద జెల్లీ ఫిష్, కాబట్టి జెల్లీ ఫిష్ పాపులేషన్ ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట. సో టర్టిల్ ఎగ్స్ అనేవి కోస్టల్ సాయిల్ ని కూడా ఎన్రిచ్ చేస్తుంటాయి, ఫర్టైల్ గా మారుస్తుంటాయి. ఈకో టూరిజం కి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లాస్ ని స్ట్రాంగ్ గా ఎన్ఫోర్స్ చేయాలి, కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేయాలి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి, మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ని మనం ఎక్స్పాండ్ చేయాలి, మోడర్న్ టెక్నాలజీ ద్వారా శాటిలైట్ ట్రాకింగ్ మానిటరింగ్ చేస్తే బాగుంటుంది, అండ్ సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ ని మనం తీసుకురావాలి. అలా చేసినట్టయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము సాల్వ్ చేయొచ్చు. Okay, now let's look at the final thing, keyword glossary from the articles. Bilateral agreement, first word. Bilateral agreement అంటే ఏవైనా టూ నేషన్స్ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ని ఫార్మ్ చేసుకుంటే దాన్ని మనం bilateral agreement అంటాం. సో ఇండియా అండ్ యుఎస్ ఇనిషియేటెడ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ bilateral agreement టు స్ట్రీమ్ లైన్ ద రెగ్యులేటరీ ప్రాసెసెస్. నెక్స్ట్ జెండర్ పేరిటీ. జెండర్ ప్యారిటీ అని అంటే వీ హ్యావ్ టు ట్రీట్ ఈక్వల్లీ ఫర్ ఆల్ ది జెండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ డైరెక్ట్ చేసింది కదా గవర్నమెంట్ ఇంక్లూడ్ జెండర్ ప్యారిటీ ఎడ్యుకేషన్ ఇన్ ద స్కూల్ సిలబస్, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే న్యాచురల్ ఈకోసిస్టమ్ ని స్పీసెస్ ని బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ ఇట్ అంటే ద రిలీజ్ ఆఫ్ చీతాస్ ఇన్ కూనో నేషనల్ పార్క్ ఇస్ అ మేజర్ స్టెప్ in the biodiversity conservation efforts. Okay, I hope you have understood these 3 words. I hope you'll use these words in the next time when you are speaking and when you're writing the answers. Okay, so with this we have completed today's articles discussion. ఆ homeworks ఏవైతే ఇచ్చానో క్విక్ రీడ్ చేయమని ఆ 2 ఆర్టికల్స్ అయితే బాగా చదవండి. సో మీ యొక్క వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో నేను ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఒక ఎడిటోరియల్ని పిక్ చేసుకొని డైలీ రీడ్ ఇట్ ఆన్ యర్ ఓన్. బిఫోర్ లిజనింగ్ టు మై ఎక్స్ప్లెనేషన్ రీడ్ ఇట్ ఆన్ యర్ ఓన్. So that definitely improves your analytical skills and also that will definitely improve your vocabulary also. Okay, so with this we have completed today's discussion. Next class lo malli kaluddam. Until then take care, bye bye. మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోద్దు. Keep smiling everyone. Bye bye.